హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ లింక్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశానండి. మీరు కాల్ చేసుకోవచ్చు డౌట్స్ ఏమైనా ఉంటే. ఇక ఆ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. సో ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఒక మంచి న్యూస్ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఎవరైతే JNTH గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేసి ఉన్నారో PCCMM కోసం, సో దాని గురించి అనమాట. సో ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, JNTU అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే, ఇక ఏంటంటే JNTH గ్రేస్ మార్క్స్ అప్లై చేసున్నారు 2 నెలలు 3 నెలలు అయి ఉన్న వాళ్ళు. అయితే అప్పటికి ఎలిజిబిలిటీ లిస్టు రాలేదు. అయితే చాలామంది అనుమానం పడ్డారు, వస్తుందా రాదా అని చెప్పేసి. అంటే కాలేజీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కదా డైరెక్ట్గా అప్లై చేసేది. సో అయితే వాళ్ళు పంపించిన తర్వాత ఏమైందంటే PCCMM అనేది 2 నెలల క్రితం, లేకపోతే ఒక 40 డేస్ 45 డేస్, ఇంకా అంతకన్నా తక్కువ 28 డేస్ ఇలా అప్లై చేసిన వాళ్ళకి కూడా PCCMMలో అయితే రావడం అయితే జరిగింది. అంటే గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళకు యాక్సెప్ట్ చేసి పంపించడం అయితే జరిగింది కొంతమందికి. సో కొంతమంది వచ్చేసరికి నాకు మెసేజెస్ పంపిస్తా ఉన్నారు, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి. సో మొత్తానికైతే వాళ్ళకైతే PCCMMs అయితే వచ్చినాయి అనమాట. ఇక మరి ఎలిజిబిలిటీ లిస్టు వచ్చి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు తెలిసేసి 23 డేస్ నుంచి 45 డేస్ లోపే మీకు ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసి రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇది అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకి సంబంధించింది అనమాట. చాలామంది అడుగుతా ఉన్నారు, అటానమస్ కాలేజీల్లో 30-23 లేవు, 9-7 అంటున్నారు. దాని గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తానండి. ఇంతకుముందు చేశాను, మీకు అవగాహన రాలేదనుకుంటా దాని గురించి. సో ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక మరి ఇప్పుడు నుంచి JNTH గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తారో లేదో, మీరు ఇంతవరకు ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే, అంటే ఎలిజిబిలిటీ లిస్టు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, అది 2022 పాస్డ్ అవుట్ వాళ్ళైనా, 2023 వాళ్ళైనా, 2024 వాళ్ళైనా డైరెక్ట్గా ఒక్కసారి కాలేజీకి వెళ్ళి కనుక్కోండి, సార్ ఇలా మరి మేము పెట్టుకోవచ్చా అని చెప్పేసి. ఎందుకంటే మీరు అప్లై చేసినా కూడా వాళ్ళు పంపించే టయానికి పంపిస్తారు, అక్కడ యూనివర్సిటీ నుంచి యాక్సెప్టెన్స్ రావాలి. దానికి ఒక సెపరేట్ ప్రొసీజర్ ఉంది, స్టాండర్డ్ ప్రొసీజర్. నేను అది కూడా ఒక వీడియో చేస్తానండి, అటానమస్ కాలేజీలు వాళ్ళకి సంబంధించింది కూడా. సో ఇది అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళకు వచ్చింది చెప్పడం జరిగిందనమాట. ఓవరాల్గా అయితే ఇదండి. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెస్తే మీకు వీడియో చేసి పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.